హరే శ్రీనివాసం, అందరు సైలెంట్గా ఉండాలి. ముందు కెమెరాలో షూట్ చేస్తున్నారు, ఎవరు మధ్యలో రావద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఇది ప్రతి వాళ్ళకి ఈగిల్ మీడియా నుంచి వస్తుంది. వాళ్ళు వెబ్సైట్ డీటెయిల్స్, ఫేస్బుక్ మొత్తం ఇస్తారు డీటెయిల్స్. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. గత 17 సంవత్సరాల నుంచి భాగవత సప్తాహ కార్యక్రమం పూజ్య గురూజీ శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్య వారి ఆధ్వర్యంలో నైమిషారణ్య క్షేత్రంలో జరుగుతుంది. వచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. యస్వానుభావమఖిల శ్రుతిసారమేకం మధ్యాత్మదీపమతితిర్షదాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణగుహ్యం తం వ్యాససోనోపయామి గురుం మునీనాం. సమాశ్రయేద్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. శ్రీమద్భాగవతము భగవత్ప్రీతికరము. దీన్ని జ్ఞానయజ్ఞమని కూడా పిలుస్తాం. ఎన్నో యజ్ఞాలుంది. భగవద్గీతలో చెప్పినట్టుగా ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞము, క్రియాయజ్ఞాలని. ఈ ద్రవ్యయజ్ఞాలు ఉంటే చాలా డబ్బు ఖర్చు అయ్యేది. అతి తక్కువ ఖర్చు, అసలు ఖర్చు లేకుండా చేసే యజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం. అంటే ఈ భాగవతాది గ్రంథాలను మనము ప్రవచన రూపంగా చేసినట్టయితే, భక్తితో విన్నట్టయితే అది యజ్ఞం అవుతుంది. అది యజ్ఞానికి చూడండి, కావలసింది ఏమేమి కావాలో, పరికరాలు కావాలి. ఒక యజ్ఞం చేయాలంటే ఇన్నిన్ని సామగ్రులు, దాన్ని సంభారములు అంటారు. సంభావన వేరే, సంభారములు వేరే. సంభారములు అంటే యజ్ఞానికి కావలసిన నెయ్యి, మున్నగు పదార్థాలు. ఏది లోపమైనా ఫలము వెళ్ళిపోతుంటుంది. ఒక పాత్రలో నీళ్లు పెడతాం, దానికి ఒక కన్నం పెడితే, రంధ్రం పెడితే నీళ్లు పోతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలాగే యజ్ఞానికి కావలసిన ఒక చిన్న వస్తువు లేకున్నా దాని ఫలము వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే గీతాచార్యుడు చెప్తాడు, శ్రేయాన్ ద్రవ్యమయో యజ్ఞ జ్ఞానయజ్ఞ పరం తప. ఈ ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది. పెద్ద యజ్ఞాలు చేయాలంటే డబ్బు ఖర్చు, కావలసిన బాగా తెలిసిన వాళ్ళు స్ఫుటంగా మంత్రం చెప్పి చేయించాలా. ఇవన్నీ చూస్తే దీనికంటే ఏ డబ్బు ఖర్చు లేకుండా మనము నిశ్చింతగా కూర్చొని, ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే వింటూ కూర్చుంటే ఇది ఒక గొప్ప యజ్ఞం అవుతుంది. నీకేమైనా ఖర్చు ఉందా? ఏమైనా బరువు మోస్తున్నారా? ప్రవచనం చేసేవాళ్ళు రోజు ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఏమైనా మీకు ట్యాక్స్ విధించారా? ఎవరు ఏం చెప్పలేదు. ఏ నిర్బంధము లేక నిశ్చింతగా కూర్చొని వింటూ ఉంటే అది కోటి యజ్ఞముల ఫలితము. ఆ ఫలితాన్ని పొందగలుగుతాం మనం. ఒకే నిర్బంధం ఏమంటే పక్క వాళ్ళతో మాట్లాడకుండా వింటే అదొక్కడే నిర్బంధం. కానీ మీకు ట్యాక్స్ కట్టాలా, ఇంత డబ్బు కట్టాలా, ఒకరోజు ఒక ప్రవచనానికి ఇంత డబ్బు కట్టాలా అని ఎక్కడ, అది కడితే అది వ్యాపారం అవుతుంది, కానీ జ్ఞానయజ్ఞం కాదు. అది చెప్పిన వాళ్ళకు ఫలం రాదు. శ్రద్ధ భక్తి చేత, భక్తి శ్రద్ధ అనే ఒక కానుక మాత్రం మీరు ఇవ్వాల్సి వస్తుంది. శ్రద్ధతో వినాలా, భక్తితో చెప్పిన దాన్ని ఆచరించాలా. దానివల్ల చెప్పిన వారికి పుణ్యము, విన్నవారికి అనుకో చాలా పుణ్యము, ఎక్కువ పుణ్యము. ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో చేస్తామో ఆ స్థలానికి ఒక పవిత్రత వస్తుంది. ఇంట్లో వాస్తు సరిగా లేదు అని వాస్తు శాంతి, ఎన్నో యజ్ఞాలు, పూజలు చేసుకుంటారు. దానికంటే ఇలాంటి భాగవత జ్ఞాన యజ్ఞం చేస్తే 100 యజ్ఞములు చేస్తే ఏ ఫలము, ఒక్కరోజు ఒక భాగవత శ్రవణం ఆ ఇంట్లో చేస్తే అంత ఫలితం వస్తుంది. అక్కడుండే భూత ప్రేత పిశాచాదుల యొక్క బాధ, ఈతి బాధలు ఏ స్థలంలో చెప్తే, ఏ ఊర్లో చెప్తే ఆ ఊరుకు, ఆ స్థలానికి కూడా ఒక పవిత్రత, దానికి ఒక సాన్నిధ్యము ఏర్పడుతుంది. చెప్పిన ఆ కథలో ఉండే భగవత్తత్వము వాగ్రూపంగా బయటికి వచ్చి అక్కడంతా వ్యాపించి ఉంటుందట. ఒక నీరు వేస్తే అప్పుడు నీళ్లు పడవచ్చు, కలశంలో ఉండే నీళ్లు వేస్తాము, ఆరిపోవచ్చు అది. అయితే చెప్పిన వాక్యం అనేది, మన నుంచి బయటికి వెళ్ళిన వాక్యము వినే శ్రోత్రవర్గము యొక్క చెవిలో పోతుంది, వాళ్ళ మనస్సులో పోతుంది. చెవి అనేది ఒక మార్గం, ఆ మార్గము ద్వారా అది మనస్సులో పోయి కూర్చుంటుంది. అది వ్యర్థం కాదు,
అలాగే నిలిచి ఉంటుంది. మనకు జ్ఞాపకం తప్పిపోయి ఉండవచ్చు, అయితే ఆ శబ్ద పుణ్యం మాత్రము, దాని ప్రతిఫలం మాత్రము మనస్సులో ఉంటుంది. అలాగే ఏ భవనములో ఏ స్థలంలో చెప్తామో అక్కడంతా అది తిరుగుతూ ఉంటుంది. ఆ స్థలానికి ఒక ఇంటికి పాతబడిందని వారిని డిస్టెంపర్ పెయింట్ కొడతాం, లేదా వైట్ వాష్ సున్నం కొడతాం కొత్తదనం రావడానికి. ఆ కొత్తదనం కంటే మనం చెప్పే మంచి వాక్యములే ఆ ఇంటికి ఒక సాన్నిధ్యాన్ని చేకూరుస్తుంది. అదే కొత్తదనం. ఒక సంవత్సరము ఇంటికి పెయింట్ కొట్టకున్నా సున్నం కొట్టకున్నా ప్రవచనం చేయిస్తే ఆ ఇంటికి ఒక సాన్నిధ్యమే ఏర్పడుతుంది. అది మనం పెయింట్ కొట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు దొరకదు, అయితే ఇలాంటి ఇంట్లో వింటే సుఖశాంతులు దొరుకుతుంది. కాబట్టి ఈ జ్ఞానయజ్ఞం అనేది ద్రవ్యయజ్ఞాదుల కంటే గొప్ప యజ్ఞమని భగవద్గీతలో గీతాచార్యుడు దీన్ని చెప్పారు. ఈ జ్ఞానయజ్ఞాన్ని 1000 సంవత్సరముల కాలము ఒక్కరోజు కూడా విరామం లేకుండా జరిగిన స్థలము ఈ నైమిషారణ్యం. దీని ప్రభావంగానే చూడండి, ఈ ఊరిలో 365 రోజులు కూడా ప్రతినిత్యము ఎవరో ఒకరు ఏదో భాషలో, భారతీయ భాషలు చాలా ఉన్నది కదా, ఆ భాషలో ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా ఈ భాగవతం ఊరిలో నడుస్తూ ఉంటుందట. అది ఒక చరిత్ర ప్రసిద్ధమైనటువంటి అంశము. ఈ నైమిషారణ్యములు ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న వాళ్ళు ఒక 20 మంది వస్తారు, 50 మంది వస్తారు, 30 మంది వస్తారు. వాళ్ళు ఏదో ఒక చిన్న కళ్యాణ మంటపం తీసుకుంటారు, అక్కడ భాగవతం చెప్తుంటారు. ఇలాగా రోజు భాగవత ప్రవచనము జరిగి ఈ స్థలానికి ఇంకా ప్రాచీనులు వారు సంపాదించి పెట్టిన ఆ పుణ్యాన్ని, వారి సాన్నిధ్యాన్ని అది బ్రేక్ కాకుండా, మధ్యలో విచ్ఛేదం లేకుండా తిరిగి మళ్ళా గుజరాత్ భాషలో, హిందీ భాషలో చెప్తారు, కర్ణాటక వాళ్ళు వచ్చి కన్నడలో చెప్తారు. వారి వారి భారతీయ భాషల్లో ఈ భాగవతాన్ని చెప్పుకుంటూ ఈ ఊరు యొక్క పేరు, దీని యొక్క వైశిష్ట్యాన్ని, మహత్వాన్ని ఇంకా నిలబెడుతున్నారు. మన సనాతన సాంప్రదాయవాదులైనటువంటి మన భారతీయులు, మన పండితులు దీన్ని చేస్తున్నారు, మన భక్తులు దీన్ని చేయిస్తున్నారు. వేరే ఊరిలో ఇలా జరుగుతుందో లేదో తెలియదు, కానీ నైమిషారణ్యంలో ఇప్పటికీ కూడా ఏదో ఒక చోట, ఏదో ఒక మూలకు ఈ జ్ఞానయజ్ఞం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సన్నిధానోపేతమైన ఈ స్థలంలో మనము కూర్చున్నా అంటే మనది కూడా ఏదో ఒక శక్తి ఉండాలి. అది మన శక్తి లేకుంటే కాదది. ఇప్పుడు లౌకికంగా ఆలోచిస్తే 5 స్టార్ హోటల్స్లో వెళ్ళడానికి బాగా డబ్బు ఉన్నవారు వెళతారని చెప్తారు కదా. డబ్బు ఉంటేనే వెళతారు, ఏం లేనివాడు వెళ్ళరు కదా. ఇక్కడికి రావడానికి డబ్బు ఉన్నవాళ్ళు కాదు, మంచి సంస్కారం ఉన్నవాళ్ళు, పుణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు. వేరే వారికి ఇక్కడ రావడానికి శక్యం కాదు. ఇప్పుడు సంపాదించిన పుణ్యం కాకపోవచ్చు, వెనుక సంపాదించిన పుణ్యం ఏదైనా ఉన్నట్టయితే ఆ ప్రభావం ఉంటే మాత్రమే వారిని ఇక్కడికి రప్పిస్తుందట. ఈ క్షేత్రము వారిని లాక్కుంటుంది. ఆ ప్రభావం చేత మనం ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నాము. అది వాస్తవమే, నాకు రుజువు అవుతుంది. ఎందుకంటే అక్కడ భోజనానికి వంటశాలలో 650 మందికి దాదాపు 700 మందికి 700 ఇంకా ఎక్కువ మంది పైకి వంటలు వండుతున్నారు. క్యూ లైన్లో వచ్చి టిఫిను ఖర్చు అవుతుంది, 2 పూట భోజనము ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ లెక్క పెడితే అంతమంది లేరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భోజనాన్ని తినేస్తున్నారు, అయితే ప్రవచనం వినడానికి రావటం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ యోగ్యత, ఆ పుణ్యం లేదు, అందుకే రాలేదు. బయట షాపింగ్ మాల్ అటు ఇటు తిరుగుతూ హాయిగా పెడుతున్నారు. టూరిస్ట్ వాళ్ళు వస్తారు కదా, ఆ టూరిస్ట్ వాళ్ళు వచ్చినట్టుగా వస్తున్నారు, తింటున్నారు. వాళ్ళు ఇక్కడ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతారు, తినాలంటే తింటున్నారు, పోతున్నారు. కాబట్టి మనిషికి కావాల్సింది సంస్కారం, కానీ క్షేత్రాలు పోయొచ్చారని చెప్పుకోవడానికి కాదు. నిజంగా మీరు పుణ్యవంతులు, నిజంగా దేవుడు మిమ్మల్ని చాలా కొనియాడాల. కారణం ఏమంటే పొగుడుతున్నాను కాదు, ఈ చలిలో వచ్చి కూర్చోవాలని ఎవరు చెప్పారండి? మీరు వచ్చి కూర్చుంటున్నారంటే భగవంతుడు మీలో ఉండి ఈ సత్కార్యాన్ని మీతో చేయిస్తున్నాడు. కాబట్టే మిమ్మల్ని మాత్రమే పిలుచుకున్నాడు, వేరే వాళ్ళని ఎవరిని పిలవలేదు. కానీ మీరందరూ బాగుండండి, మీకు మీ పరివారము మీరందరూ కూడా సుఖశాంతులతో అందరూ బాగుంటారు. ఎందుకంటే ఈ సత్సంగం అనేది చాలా కష్టం దొరికింది. మానవ జీవనంలో మనం చేయవలసింది సత్సాంగత్యం అంటాం. తర్వాత చెప్తాను సత్సాంగత్యానికి ఎంత ఫలితం ఉంది అనేది. జీవనంలో ఒక్కసారైనా సత్సాంగత్యం దొరికితే
ఇక ఆ జన్మ అది సార్థకమైపోతుందట. అది దొరకాలంటే దుర్లభం అది. కాబట్టి మన పుణ్యం ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాము, వినగలుగుతున్నాం. మనం వినండి, మీకు శక్తి ఉన్నంత తలలో ధారణ చేసుకోండి. మీరున్నప్పుడు ఒకసారి మళ్ళీ దాన్ని ఆలోచించండి. మననం అంటారు కదా, ఆవు గడ్డి తింటుంది, తిని ఏం చేస్తుంది, కాసేపటికి మళ్ళా తెచ్చుకొని నెమరు వేస్తుంది కదా. మనము కూడా నెమరు వేయాల. ఏది తిన్నది కాదు, విన్నది. ఏది విని ఉంటామో దాన్ని తిరిగి మళ్ళీ మనము రిపిటేషన్ అంటారు, దాన్ని మననము అంటారు. మొదట చేసేది శ్రవణం, అంటే వినేది. విన్న తర్వాత ఏం చేయాలా, అది మర్చిపోకుండా మనలో దృఢంగా ఉండాలంటే దాన్ని మననం గావించాలా అంటారు. ఈ విధమైన మననం చేసుకోండి, జ్ఞాపకం ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ భాగవత గ్రంథం యొక్క ప్రథమ స్కందం చెప్పి మిగతా స్కందాలు ఏముందని ఒక సూచనప్రాయంగా దాన్ని చెప్తూ వచ్చాం. నేను ఇప్పటికీ 2వ రోజు అనుకోండి భాగవత కథాశ్రవణంలో. ఏదైనా ఒక్క కథా భాగాన్ని తీసుకొని అది పూర్తి చేస్తామని చెప్పలేను, నేను పూర్తిగా చెప్పలేను. చెప్పకపోయినా కొంత భాగమైనా అందులో ఉండే కొన్ని విషయాలను మనం బాగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంత మాత్రం చేయవచ్చు. మొత్తం భాగవత 12 స్కందాల్లో భగవంతుని అనేక అవతారాలంతా చెప్తున్నారు. మనం విన్నది దశావతారాలని, 10 అవతారాలు విన్నాం. చాలా అవతారాలు ఉంది. ఈ భాగవతం వింటుంటే మనకు దశావతారాలు కాకుండా ఉండే అవతారాలు చాలా వస్తుంది. ప్రధానంగా దశావతారాలు ఎందుకు చెప్పారంటే, బ్రహ్మదేవుడు అతని పగలులో రోజు దశావతారాలు జరుగుతుంది. ఆ దశావతారాలను దర్శించుకుంటాడట రోజు తాను. అంటే బ్రహ్మ పగలకు మన పగలు చాలా వ్యత్యాసం ఉంది. ఆ లెక్క క్యాలిక్యులేట్ చెప్తే చాలా పెద్దగా అవుతుంది. చూస్తాం ఒకసారి, ఎప్పుడైనా ఒకరోజు చెప్పడానికి. ఆ బ్రహ్మ పగలలో జరుగుతుంది కాబట్టి దశావతారాలను మాత్రం విన్నాము. కానీ అదే కాకుండా ఇంకా ఎన్నో అవతారాలు ఉంది. ఇప్పుడు ధన్వంతరి అని పేరు విన్నారు. సాక్షాత్ విష్ణు ధన్వంతరి అవతారం. అతని అవతారం గురించి 8వ స్కందంలో ధన్వంతరి పరమాత్ముడు ఎప్పుడు అవతరించాడు, అవతరించి ఏం చేశాడో అక్కడ చెప్తారు. నిన్న చెప్పాను వ్యాసావతారం. మళ్ళీ వ్యాసావతారం దశావతారంలో వచ్చిందా? రాలేదు. అయినా ఎంత ప్రధానం. ఒకవేళ వ్యాస భగవానుల వారు అవతారం చేయలేదు అన్నట్టయితే మనం భాగవతం పేరే తెలియదు, మహాభారతమే తెలియదు. అలాంటి అవతారాలు అచ్చటచ్చట స్కందాల్లో ఉంది. అయితే కీలకమైన అవతారం ఏది అంటే, మిగతా అవతారాలు తక్కువ ఎక్కువ అని చెప్పము. అన్ని అవతారాలు సమానమే, అందులో వ్యత్యాసం లేదు. కాకపోతే మనం ఇప్పుడు కలియుగ వాసులం. కలియుగంలో మనము నివసిస్తున్నాం. కలియుగానికి ఎవరయ్యా ప్రత్యేక అధిదైవము అంటే మనకు తెలుసు కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. మనం నోటితో అంటుంటాము, తెలుసుకోలేకపోతున్నాం. ఎలాగా? మీరు ఇంట్లో పూజలు చేస్తారు, చివరికి ఏమంటారు? దాన్ని సమాప్తి చేసి సమాప్తిలో ఏం చెప్తాము? సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తుంటాం. శ్రీరామనవమి రోజు రామచంద్రుని పట్టాభిషేకం పూజ చేస్తాం. అనేనా శ్రీరామ సీతా సమేత శ్రీరామ హనుమత్ సమేత సీతాపతి శ్రీ రామచంద్ర స్వామి పూజనేనా అంత చెప్పి సర్వం శ్రీకృష్ణార్పణం. తప్పు చేస్తున్నాం కదా. రామార్పణం చెప్తున్నామా? చెప్పలేదు. కృష్ణార్పణం అంటున్నాము. రాముని పూజ చేసి కృష్ణార్పణం అంటున్నాం. నరసింహస్వామి పూజ చేసి కృష్ణార్పణం అంటున్నాం. రామార్పణం అని చెప్పాలా, నరసింహార్పణం అని చెప్పాలా? అలా చెప్పకుండా కృష్ణార్పణం అంటున్నాము. తప్పు చేస్తున్నామా? మేమనటం లేదు కదా, మన వాళ్ళు ఎవరో అన్నది అంటున్నాం కదా. మన వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. మన వాళ్ళందరూ కూడా ఆలోచించి చేశారు. ఎందుకు కృష్ణార్పణం అంటున్నామంటే, కలియుగ వాసులు ఎప్పుడూ కృష్ణున్నే స్మరించాలా, రాముణ్ణి స్మరించకూడదు, రామకథ వినకూడదని కాదు. అది విన్నా ఇది మరవద్దండి. ఇది వదలకుండా మన ఊపిరి ఎలాగో ఆ ఊపిరి వలె కృష్ణుని స్మరణము ఒక్కసారైనా రోజుకొక్కసారి చేయండి. పురంధరదాసు వారు చెప్తారు, నరజన్మ బందాగా నాలిగ ఇరువాగా కృష్ణ ఎనబారదే. నరజన్మ వచ్చినప్పుడు, నాలుక ఉన్నప్పుడు కృష్ణ అనకూడదా? అదే మీరు పశువుగా కానీ పక్షులుగా కానీ మనం పుట్టినట్టయితే ఆ పక్షులకు పశువులకు కృష్ణ అనడం వచ్చా? ఎందుకు? నరజన్మ లేదు కాబట్టి, తెలియదు కాబట్టి. మనము నరులుగా మనుషులుగా పుట్టాము,
ఉచ్చరించడానికి నాలుక కూడా ఉంది. అయితే నోటి నుంచి కృష్ణ అని మాత్రం రాకపోతే ఇంకా వ్యర్థం కదా జన్మ. కృష్ణ ఇష్టందరే కష్ట ಒಂದಿಷ್ಟಿಲ್ಲ. కృష్ణ అంటే కష్టములు రాదట. అందుకు కృష్ణుని స్మరించండి. ఇది కలియుగంలో ఉండే వారికి చెప్తున్నా. కారణం ఏమిటంటే 2 కారణాలు. ఒకటి, మనకు సమీపములో అవతరించిన ఒక మహామహితాత్ముడు కృష్ణుడు. సమీపం అంటే ఏమి? 5000 సంవత్సరముల క్రితము శ్రీకృష్ణుడు ఈ భూమండలములో ఉన్నాడు. రాముడు, నరసింహస్వామి కొన్ని లక్షల సంవత్సరం వెనుక ఉన్నారు. అందుకే ఏం చేసినా త్రూ ప్రాపర్ ఛానల్ అంటాం కదా, కృష్ణుడు, ఆ కృష్ణుని ముఖాంతరంగా మనం వెళ్ళాలి. రెండవది, భగవద్గీతలో అర్జునుని నిమిత్తంగా చేసుకుని కృష్ణుడు, అర్జున నీవు ఏ కర్మ చేసినా, ఏ పూజలు చేసినా స్పష్టంగా చెప్పాడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియతే యత్తపస్యసి చ కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవు ఏం కర్మలు ఆచరిస్తావో, ఏం హోమం ఆహుతి వేస్తావో, ఏ దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో, చేసిన దాన ధర్మ మంత్రోచ్చారణ క్రియ కర్మలు అన్నీ కూడా తత్కురుష్వ మదర్పణం, నాకు అర్పించు. భగవద్గీత అర్జునునికి మాత్రమేనా? మనం పారాయణం చేయటం లేదా? భగవద్గీతలో ఉండేదాన్ని మనం నేర్చుకోవటం లేదా? అక్కడ చెప్పింది ఆచరించడం లేదా? అర్జునుడు ఒక ప్రతినిధి అంతే. అర్జునుడిని ప్రతినిధిగా పెట్టుకొని మాకు చెప్పింది భగవద్గీత అర్జునికి మాత్రం కాదు. అందువల్ల మనము ప్రతి సత్కర్మను చేసిన దాన్ని ఎవరికి అర్పించాలా? తత్కురుష్వ మదర్పణం, నాకే అర్పించు అని చెప్పాడు. కాబట్టి శ్రీరాముని పూజించినా, నరసింహస్వామిని పూజించినా, మరొకరిని పూజించినా, వినాయకుడిని పూజించినా, ఎవరిని పూజించినా తిరిగి ఎక్కడికి రావాలా? కృష్ణుని దగ్గరికి. కర్మ సమర్పణము అక్కడే చేయాలా. తత్కురుష్వ మదర్పణం, ఆ కృష్ణార్పణం అని చెప్పేసి చెప్పాలి. అలాంటి కలియుగానికి అధిదైవమైనటువంటి కృష్ణుని కథను మనము ఈ కొన్ని రోజుల్లో వింటాం. ఆ కృష్ణుని కథ 9వ స్కందము చివరి భాగములో కృష్ణుడు చంద్రవంశములో వసుదేవ దేవకి అనే పుణ్య దంపతులకు కుమారుడుగా ఇలాగ పుట్టాడని ఒక సూచనప్రాయంగా చెప్పిన తర్వాత అక్కడికి ఆ స్కందాన్ని సమాప్తి చేస్తే తిరిగి 10వ స్కందము, 10వ స్కందం అంటారు. ఇది భాగవతానికి హృదయం అంట. ఇది హృదయ స్థానం. ఇది ఆ స్కంద ప్రారంభములో పరీక్షిత్ రాజుకు కుతూహలమైందట. ఆచార్య శుక మహర్షి, నీవు సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని చాలా బాగా చెప్పి అక్కడుండే మహనీయుల యొక్క కథనంతా బాగా చెప్పేశావు. నీవు చెప్తున్నావు, నేను వింటూ ఉన్నాను, ఏం మాట్లాడలేదు. మళ్ళా ప్రత్యేకంగా ఇప్పుడు చంద్రవంశంలో శ్రీకృష్ణ అనే పేరుతో మహావిష్ణువు అవతరించాడని ఒక మాట కూడా నీవు చెప్తున్నావు. ఇక్కడ కొద్దిగా కాస్త ఆపమంటే చెప్పొద్దని కాదు, నీవు ఇంతవరకు కథను చెప్తూ పోతున్నావు, వేగంగా నేను వింటూ ఉన్నాను. అయితే ఇక్కడ మాత్రము కథ చెప్పేటప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నేనేమేమి అడుగుతానో వాటికి సమాధానం ఇవ్వు. కారణము, కృష్ణుని కథ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు? రాముడు వద్ద నరసింహావతారం చేసినప్పుడు ఏం మాట్లాడలేదు. శ్రీరాముని కథను కూడా 9వ స్కందములో చెప్పారు, అక్కడ విన్నావు, ఏం మాట్లాడలేదు. కొందరికి కొందరు దేవుళ్ళు కావాల్సి వస్తుంది. మళ్ళీ నీకేమన్నా కృష్ణుడు మాత్రమేనంటే కాదు. అతడు చేసిన ఉపకారాన్ని ఎవరైనా ఒకరు ఉపకారం చేస్తే స్మరించాలి కదా. ఉపకారం చేసిన వారిని స్మరించాలట. నీకు తిరిగి వారికి ప్రత్యుపకారము చేయడానికి సాధ్యము కాకున్నా పర్వాలేదు, అయితే ఉపకారాన్ని స్మరించు, లేదా కృతజ్ఞుడవుతావు. ఉపకారాన్ని స్మరించకపోతే చాలా కృతజ్ఞులు అంటావు. అందుకే నాకు ఉపకారం చేశాడు. ఏం చేశాడు? మా తాత ఎవరు? అర్జునుడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అనేది విని ఉంటాం. ఆ కురుక్షేత్ర యుద్ధము ప్రారంభ దినము అర్జుని రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు. యుద్ధ భూమికి వెళతారు. అంటాడు అర్జునుడు, ఒక్కసారి చాలా ఒక మనస్సులో ఒక రోషము క్రోధం వచ్చేసింది, కౌరవులను సంహరిస్తాను అని ఆవేశంతో వెళ్ళి కృష్ణునితో అంటాడు,
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. రెండు సేనల మధ్యలో నన్ను తీసుకెళ్ళు, నా రథం తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టు, చూస్తాను వాళ్ళందరినీ ఒక్కసారి నేను. సరే, నీవేం చెప్పినా సారథి కదా, డ్రైవరు, ఓనర్ ఏం చెప్తే అది వినాలా. కృష్ణుడు నీవేం చెప్తావో చేయనైనా, చివరికి అల్టిమేట్ నేనే చూసుకుంటాను, తర్వాత నీకేమొచ్చినా అని అంటాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. రెండు సేనల మధ్యలో తీసుకెళ్ళు అంటే వేగంగా తీసుకెళ్ళి మధ్య నిలబెట్టాడు. చూడు ఒకసారి అన్నాడు. చూస్తాడు ఆ కౌరవ సైన్యం ఎలాగుంది అంటే, ఒక సముద్రం ఒడ్డుకు వెళ్ళి నిలబెడితే భీకరమైన అలలతో సముద్రం యొక్క అవతలి ఒడ్డు కానరాదు. గమనించి ఉంటారు అందరు కూడా. ఏదైనా నదికి వెళితే అవతల ఒడ్డు అగుపిస్తుంది, అక్కడ ఉండే జనాలను చూస్తాం. అయితే సముద్రం దగ్గర వెళితే అవతల ఒడ్డు ఎవ్వరు చూడలేరు. ఎందుకంటే కనిపించనంత రీతిగా ఆ సముద్రం అంత ఉద్ధృతంగా ఉంది కాబట్టి. ఆ రోజు అర్జునునికి కౌరవ సైన్యము ఒక సముద్రం వలె అనిపించిందంట. సముద్రం చూసి భయపడి అడ్డంలో ప్రయాణించేటప్పుడు అడ్డంగా సముద్రం వచ్చి ఇక నీవు చేరే ఊరు ఆ సముద్రం అవతల ఉంది అంటే నిరాశతో కుప్పకూలిపోతారు. అదే అయింది ఇప్పుడు అర్జునునికి ఆ రోజు. ఇది జయించాలా, నేను జయిస్తాను, తీసుకెళ్ళు అని మాట్లాడాడు. అక్కడ వెళితే సైన్యం కాదది, సాగరమట. అది అవతలి ఒడ్డు కనిపించినటువంటి సాగరమట. దురత్యయం కౌరవ సైన్య సాగరం అంటున్నారు. దురత్యయం దాటుటకు శక్యము కానటువంటి కౌరవ సైన్యమనే సాగరం. అర్జునుడు చూచాడు, కృష్ణ నేను ఈ సైన్యాన్ని దాటిపోతానా? నీవే చెప్పావు తీసుకువెళ్ళమంటే తీసుకొచ్చాను. సముద్రం అంటే అలలు ఉంటుంది, దాంట్లో క్రూర ప్రాణులైన తిమింగళాదులు ఉంటుంది. తిమింగళాలు ఏదంటే దేవవ్రతాద్యా అతిరతా తిమింగళా. దేవవ్రతుడు అంటే ఎవరు? భీష్మాచార్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు. వీరే మొదలైన తిమింగళాలు ఆ కౌరవ సైన్య సాగరములో ఉంది. ఆ సైనికులు రథములు, గజములు, గజ సైన్యము, అశ్వ సైన్యము, రథ సైన్యము, కాలుదళము, వీరందరూ కూడా అటు ఇటు కదులుతూ ఉంటే సముద్రం యొక్క అలల వలె భీకరంగా ఉంటూ ఉన్నదంత. నేను ఈ సైన్యాన్ని నాశము చేయగలనా? అటువంటప్పుడు మనము సముద్ర తీరానికి వెళ్ళి సముద్రం దాటి వెళ్ళాలంటే ఏం కావాలా? ఒక నౌక కావాలి కదా. ఒక నౌక దొరికితే నిశ్చింతగా అందులో కూర్చొని దాటుతాం. కౌరవ సైన్య సాగరము దాటడానికి అర్జునునికి ఏ నౌక దొరికింది? కృత్వాతరన్ వత్సపదం. ఒక నౌక దొరికింది. ఏదది? శ్రీకృష్ణుని పాదములనే నౌక దొరికింది. అంటే కృష్ణుని పాదములను శరణాగతి పొందాడు. కృష్ణ నాచే కాదు, ఇక నిన్ను ఆశ్రయిస్తాను, నీ పాదములపై పడతాను, నీ శక్తిచే ఈ సైన్యాన్ని, ఈ సాగరాన్ని దాటించు అని సరెండర్ అయిపోయాడు. కృష్ణుడి పాదములపై అర్జునుడు తలపెట్టి నన్ను రక్షించు, తీసుకెళ్ళు, నేను ఎట్లయినా యుద్ధం చేయాలి. కృత్వాతరన్ వత్సపదం స్మ యత్ప్లవం. దాటాడు చివరకు. ఎలా దాటాడు? కష్టపడే అంటే కష్టపడలేదట. వత్సపదం ఒక చిన్న పదాన్ని వ్యాస భగవానులు ప్రయోగిస్తున్నారు. ఆ వ్యాసుల వారు ఉపయోగించిన ఒక్కొక్క శబ్ద వైశిష్టం ఎంత ఉంది చూడండి. వత్సపదం అంటే, వత్సం అంటే ఆవు దూడ, చిన్న దూడ ఉంటుంది. నది ఒడ్డున చిన్న చిన్న తడి ఉండే చోట ఆ ఆవు దూడ కాలు పెడితే చిన్న ఒక గుంత పడుతుంది, అందులో నీళ్లు నిండి ఉంటుంది. అది దాటడానికి మనకు శ్రమ అవుతుందా? ఎంత సులభంగా దాటుతామో ఈ కౌరవ సైన్యమనే సాగరాన్ని అర్జునుడు మనము చిన్న ఆవు దూడ కాలు పెడితే ఇంత చిన్న భాగమును దాటడానికి ఎంత సులభంగా దాటుతామో అంతే సులభంగా ఈ సైన్యాన్ని దాటాడు అంటే జయించాడు. మా పితామహుడైన తండ్రి అంటే వాళ్ళ తండ్రికి తండ్రి, పరీక్షితుని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు. నా పితామహుడైన తాతకు ఇంత సహకారం చేశాడు. సరేయా, మీ తాతకు చేస్తే నీకేం లాభం? మీ తాత చేసుకొని ఆ భజన
కృష్ణుని ధ్యానించని, నీవేమయ్యా మళ్ళీ నీవు అడుగుతావు అంటే, మా పెద్దలకు ఉపకారం చేస్తే మాకు ఉపకారం చేసినట్టుగా కదా ఒకటి. రెండవది, నాకు అనుగ్రహించా. నీకెప్పుడయ్యా, కృష్ణుడే లేడు, నీకెప్పుడు అనుగ్రహించాడంటే చేశాడు. ఏ సమయంలో? ద్రౌణ్యస్తవిప్లుష్టమిదమ్మదంగం, నేనింకా పుట్టలేదు, మా తల్లి గర్భంలో ఉన్నాను. అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. దుర్యోధనుని మాట విని అతడు పెట్టిన ఆహారాన్ని తిని దుష్ట ఆహారాన్ని భుజించిన ఒక మంచి వ్యక్తి అయిన అశ్వత్థామ అనే వ్యక్తి మనస్సు చెడిపోయి పాండవులకు ద్రోహం చేయాలని తలపెట్టి అడుగడుగున ద్రోహం చేస్తూ వచ్చాడు అశ్వత్థామాచార్య. వ్యక్తిగతంగా అశ్వత్థామ మంచి వ్యక్తి. మంచివాళ్ళైనా దుష్టుల సహవాసం చేస్తే వారు కూడా మనస్సు దుష్టమయమైపోతుందట. కృష్ణుడు చెప్పాడు, యుద్ధం వద్దు, సంధి చేసుకోండి అని సంధానానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఈ మాయావి కృష్ణుని మన లోపల వేసేసుకుంటే మన మాట వింటాడు, అతనికి ఏం కావాలా అన్నీ సహకారం చేస్తామని, మా ఇంటికి భోజనానికి రా, నీకు అన్ని రకాల రాజభోగములు కల్పిస్తాము అని నా ఇంటికి భోజనానికి రమ్మని దుర్యోధనుడు కృష్ణుని పిలిస్తే కృష్ణుడు ఏమన్నాడు? ఒకే మాట చెప్తాడు, ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయే. ద్వేషుల ఇంట భోజనము చేయకూడదు, ద్వేషులను ఇంటికి పెట్టి భోజనం పెట్టకూడదు. నేను ఎవరిని ద్వేషం చేశాను అంటే, పాండవాన్ ద్విషసే రాజన్, పాండవులను ద్వేషం చేస్తున్నావు కదా, వారిని చేస్తే నీకేమింటే, మమ ప్రాణాహి పాండవ, పాండవులంటే ఎవరో కాదు, నా ప్రాణం అంటే వేరే కాదు, నా ప్రాణమే పాండవులు, కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రాను. అయితే అశ్వత్థామకు ఇదే విధంగా రుచి చూపించాడు దుర్యోధనుడు. తిన్నాడు. అతని దేహంలో ఉండే రక్తమంతా దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆహారమే. ఆ రక్తం ఎంతవరకు ఉందో అంతవరకు ఇతడు ఆ పని చేస్తూ వచ్చినాడు. అందరినీ చంపాలని ప్రయత్నించి పంచపాండవుల పైన ఏమీ చేయడానికి సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ పంచపాండవులు వేసుకున్న కవచం, ఏ కవచమో? కృష్ణుని అనుగ్రహం అనే కవచం ఉంది కాబట్టి పాండవులకు ఏం కాలేదు. ఉప పాండవులైన చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు అశ్వత్థామ. ఇక ఆ వంశాన్ని అంతం చేయాలని ఉత్తరాదేవి యొక్క గర్భములో ఒక శిశువు ఉంది, అది మగ శిశువు అని తెలుసుకున్నారు. ఇప్పుడు డాక్టర్లు స్కాన్ చేసి తెలుసుకుంటారు, అప్పటి వాళ్ళు దివ్య దృష్టితో తెలుసుకునేవారు. ఆ ఉత్తర గర్భములో ఉండే శిశువు ఇక వంశం పెరిగిపోతుంది అని చెప్పేసి దుర్యోధనుని మాటను విన్నటువంటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము పెద్ద జ్వాల, ఒక్కసారి వదిలితే కొద్దిగా నిప్పు, తర్వాత పెరిగి 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 ఆకాశం వ్యాపించేంత జ్వాలలు వస్తుంది. ఆ బ్రహ్మాస్త్రంలో ఉంది తేజస్సు. ఆ తేజస్సు వస్తూ ఉంటే ఆ ఉత్తర పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుని పాదములపై పడి, కృష్ణ సంతాన బీజం కురు పాండవానాం, కృష్ణ పాండవులకు సంతాన బీజం, ఇది ఒక్కటే ఒకటి పాండవ వంశానికి మిగిలిన దీపం ఇది. అన్ని దీపాలు ఆరిపోయింది, ఒక్క దీపము. ఈ దీపం పోతే ఇంకా అంధకారంలో చీకట్లో ఉంటారు. ఈ దీపాన్ని ఆరకుండా కాపాడే బాధ్యత నీది కృష్ణ. సంతాన బీజం కురు పాండవానం, పాండవులకు మాత్రము సంతాన బీజం అంటే కాదు, కురు పాండవానం ఇలా కూడా చెప్పుకోవచ్చు. కౌరవులకు పాండవులకు కలిసి ఇంకా ఆ వంశం వెళ్ళిపోయింది. ఆ వంశానికి ఈ వంశానికి మిగిలిన వ్యక్తి ఒకడే ఒకడు, ఈ వ్యక్తి, ఇతన్ని నిలబెట్టు. అప్పుడు కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు, తప్పకుండా నేను రక్షిస్తాను అని తన సుదర్శన చక్రం తీసుకొని యోగ శక్తితే ఆ ఉత్తర గర్భం లోపల వెళ్ళిపోతాడు. లోపలుండి ఆ పిండం, ఆ శిశువు భ్రూణం ఏవైతే ఉందో ఆ భ్రూణానికి అడ్డంగా నిలబెట్టి సుదర్శన చక్రాన్ని పెడతాడు. ఆ బ్రహ్మాస్త్రం వచ్చింది, పెద్ద కోటగోడ పైన ఒక మట్టి ముద్దను కొడితే ఎండిన ఒక మట్టి పిడక ఉంటుంది, దాన్ని కొడితే ఏమవుతుంది? పొడి పొడి ఆ మట్టి కింద పోతుంది, కానీ కోటగోడకి ఏమీ కాదు. ఆ విధంగా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నిష్ఫలమైపోయింది, కానీ ఆ లోపలుండే శిశువుకి ఏం కాలేదు. ఆ శిశువు చూస్తున్నాడు,
ఎవడి వ్యక్తి ఇంత తేజోమయంగా ఉన్నాడు, శంఖచక్రములు ధరించాడు, నన్ను కాపాడుతున్నాడని కళ్ళు తీసి చూస్తూ ఉన్నాడట. అంటే ఎవరా వ్యక్తి? ఈ పరీక్షితుడే ఆ గర్భములో ఉన్నప్పుడు భగవత్ సాక్షాత్కారమైంది. లేదా అంటే అతనికి భాగవతం వినే యోగ్యత ఎట్లా కలిగింది? శుక మహర్షి వంటి గొప్ప వ్యక్తి నోటితో వినాలా అంటే ఎంత యోగ్యత కావాలా? ఆ యోగ్యతను ఎప్పుడు సంపాదించాడు? మనం పుట్టి కొన్ని సంవత్సరాలు చనిపోయేటప్పుడు జ్ఞాపకం వస్తుంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది అని. ఆ రోజుల్లో స్మృతి ఉండదు, మాట్లాడడానికి మాట రాదు, తీర్థక్షేత్రాలు సంచరించడానికి దేహంలో శక్తి లేదు. అప్పుడు వస్తుంది మనకు ప్రజ్ఞ. అయితే ఈ వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? చిన్న వయస్సు తల్లి గర్భములో ఉన్నప్పుడే భగవత్ సాక్షాత్కారం చేసుకొని భగవంతుడు, భగవద్ జ్ఞానము, ఆ పరోక్ష జ్ఞానం అనేది అతనికి అప్పుడే కలిగింది. ఇది గొప్ప ఉపకారం కదా. పరీక్షితుడు అంటాడు, ఆచార్య, నేను గర్భములో ఉన్నప్పుడే నన్ను రక్షించాడు. ఈరోజు మీ ఎదురుగా కూర్చొని భాగవతం వింటున్నాను. ఆ యోగ్యత, ఆ శక్తి ఇచ్చినవాడు ఆ కృష్ణుడు. నేను కృష్ణునికి ఏం చేయలేను. అతడు నాకింత ఉపకారం చేశాడు, నేను అతనికి ఉపకారం చేస్తానా? అయితే ఉపకారాన్ని స్మరిస్తానంతే. ఆ స్మరించడమే అతని కథా కాలక్షేపం చేయడం. నీవు చెప్పిన కథను వింటాను, ఆ కృష్ణుడు సంతుష్టుడవుతాడు, నా మనస్సు ఆనందమవుతుంది. అందుకు కృష్ణ కథను విశేషంగా, చాలా విస్తారంగా, నాకు ఎచ్చటెచ్చడైతే సందేహం కలుగుతుందో ఆ సందేహానికి నివృత్తి రూపంగా నీవు నాకు సమాధానం చెప్పాలా. ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. 8వ వాడు కృష్ణుడు, 6 మంది కుమారులు. మొదట ఒక్కొక్కరిని కంసుడు చంపేశాడు. వసుదేవుడు పుట్టిన వారిని పుట్టినట్టుగా ఇచ్చేశాడు. 7వ గర్భము గర్భస్రావమైంది అని చెప్పేసి అన్ని చోట్ల ప్రచారమైంది. 8వ వాడే కృష్ణుడు. 6 మంది ఎవరు? అనవసరంగా ఎందుకు చంపబడ్డారు? ఏదైనా మరణము జననము కలగాలంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణమేది? ఎవరా శిశువులు? కృష్ణునితో పాటు తోబుట్టువులైన కృష్ణునితో పాటు ఒకే గర్భములో జనించినటువంటి ఆ 6 మంది ఎంత పుణ్యవంతులు? ఎవరు? వారికి ఎందుకు అనవసరంగా మరణం కలిగింది? 7వ గర్భము స్రావమైపోయిందంటారు. ఎవరా 7వ గర్భము? తర్వాత 8వ గర్భము శ్రీకృష్ణుడు. అతని అవతారము, అతని జన్మ, కర్మ, బాల్య లీలలు, అతని యొక్క అనుగ్రహోన్ముఖుడై వెళ్ళిన కృష్ణుడు, దుష్టులను శిక్షించిన కృష్ణుడు, శిష్టులను రక్షించిన కృష్ణుడు. కృష్ణుని కథ దృష్టికోణము ఒకడే కృష్ణుడైనా అతని కథలో దృష్టికోణాలు వేరే వేరేగా ఉన్నది. ఆ కృష్ణుణ్ణి, బాలలీలను ఆడిన కృష్ణుని ఒక ముఖంతో చూస్తే, రాసక్రీడలో గోపికలతో విహరించిన కృష్ణుని ఒకవైపు నుంచి చూస్తే, చక్రం పట్టి ధరించి దుష్టశక్తిని నిర్మూలించిన కృష్ణుని ఒకవైపు నుంచి చూడాలి. తన యొక్క అద్భుత మహిమను చూపించి అందరినీ ఆశ్చర్యపరవశులుగా చేసిన కృష్ణుని ఒకవైపు నుంచి చూడాలి. రాజకీయ చతురుడై అద్భుతమైన రాజకీయాన్ని ప్రదర్శించి ఎలాంటి కృష్ణుడు చూపించిన ఆ రాజనీతులను చూస్తే రాస్తే ఒక పెద్ద గ్రంథమే అయిపోతుంది. ఆ కృష్ణుని యొక్క రాజనీతుల శక్తి ఎలాంటిది, ఇదంతా గమనించి దీన్ని నేను తెలుసుకోవాలని చెప్పేసి ఉన్నాను. నాకు చెప్పండి. అయితే ఒక విజ్ఞాపనం, పరీక్షితుడు భాగవతం వినేటప్పుడు ఆహారము నిద్ర 2 మానేశారు. రోజు ఆహారం తీసుకోవటం లేదు, నిద్ర లేదు. ఆహారం లేదంటే ఏదో దాని ప్రత్యామ్నాయంగా వేరే పదార్థం తీసుకుంటారు అనుకోద్దండి. ఏమీ లేదని అర్థం. మనం ఉపాసన చేశామండి వింటాం. ఉపాసన చేస్తే భోజనానికి సమానంగా వేరే ఏదో ఒకటి తీసుకొని ఉంటాం. అది కాదు, ఏమీ లేదు, నిరాహారం అంటారు దీన్ని. నిరాహారం అంటే స్వల్పమైన ఆహారము కూడా కడుపులో ఉండకూడదు. నిద్ర లేదు. రెండిటినీ జయించి ఉదయం సూర్యోదయానికి ప్రారంభిస్తే సూర్యాస్తమయం వరకు చెప్తే రాత్రంతా ఆ చెప్పిన కథను ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తాడట. నోట్స్ అంటే చేత్తో రాసేది కాదు, తన మనస్సులోనే, బుద్ధిలోనే ఆ చెప్పిన దాన్ని మళ్ళా అంత సమయము తాను తిరిగి మననం కావించాడట. అంటే ఈ ఆయుష్ ఉండేది చాలా తక్కువ.
తక్కువ ఆయుష్ను నేను ఎలా సార్థకపరచుకోవాలా? డబ్బు ఖర్చు పెట్టినా తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి ఒక రోజు 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటే మళ్ళీ కొన్ని రోజులు 10 లక్షలు సంపాదించవచ్చు. అయితే భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను పోగొడితే తిరిగి ఆయుష్ రాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పురంధరదాసులు, విజయదాసులు తమ యొక్క కీర్తనలో అడుగడుగున ఇదే చెప్తారు. మానవుడా, నీవు ఏదైనా సంపాదించు, ఏదైనా ఖర్చు పెట్టు, ఆయుష్ను మాత్రం వ్యర్థం చేయొద్దు. ಗೋಪಾಲದಾಸುಲನೆ ಮಹನೀయులు చెప్తారు, ಹೇಂಗ ಮಾಡಲಯ್ಯ కృష్ణ ಹೋಗುತ್ತಿದೆ ఆయుష్య. నా ఆయుష్ రోజు రోజుకు కూడా జారిపోతుంది, వెళ్ళిపోతుంది. ఏం చేయాలా? కాబట్టి ఆయుష్ వ్యర్థం కాకూడదు. ఉండే 7 రోజుల్లో ఒక్క క్షణము కూడా భగవత్ చింతన లేకుండా నేను ఉండకూడదు. స్నానం చేసేటప్పుడు భగవత్ చింతన, ధ్యానం చేసేటప్పుడు సరే చింతన, మిగతా సమయంలో రాత్రి సమయంలో అలాగే మౌనంగా కూర్చొని కృష్ణుడు శుక మహర్షి చెప్పిన కథను తిరిగి తిరిగి తాను మననము చింతనము గావిస్తున్నాడట. ఈ విధంగా అతని భాగవత కథ అప్పుడు చెప్తాడు, నేను ఆహారము నిద్ర వదిలేశానని నా పైన కనికరము చేత, ఏదో దయాదృష్టి చేత కథలో తగ్గించొద్దు. కథా భాగాన్ని కొద్దిగా తగ్గిస్తావేమో, తగ్గించొద్దు. నాకు కడుపు నిండింది. ఏం తిన్నావయ్యా అంటే, పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం. నీ ముఖకమలము నుంచి ఉద్భవించి వచ్చే హరికథ అని అమృతాన్ని నేను పానం చేశాను కాబట్టి ఆకలి లేదు, దప్పిక లేదు, నీరు వద్దు, నిద్ర వద్దు, ఏమొద్దు. సంసారమునకు ఎప్పుడో వదిలేశాడో కేవలము కథాసక్తుడై ఉన్నాడు. నాకు దుఃఖం లేదు, బాధ లేదు, తినకపోతే కడుపులో సంకటము అది లేదు. నైషాతి దుస్సహ క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే. నీరు ఆహారం వదిలినందుకు బాధ లేదు నాకు, ఎంతైనా చెప్పు. అయితే కథాతత్వాన్ని లోపం లేకుండా నేను బాధపడతానేమో ఎక్కువసేపు చెప్తే అనుకోకుండా చెప్పేసేది. ఇంత విన్నా శుక మహర్షికి చాలా సంతోషమైందట అని సూతాచార్యుల వారు చెప్తున్నారు. ఎంత మంచి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఎలాంటిది అంటే, ఎవడైనా వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛ్రకం శ్రోతృన్ త్వత్పాద సలిలం యథా. వాసుదేవ కథా ప్రశ్న, ఆ వాసుదేవుడు అంటే శ్రీహరి. అతని కథను చెప్పండి అని ఎవడైనా సభాముఖంగా అడిగితే 3 వర్గముల వారు పునీతులవుతారు. ఎవరు? వక్తారం, పృచ్ఛ్రకం, శ్రోతృన్. చెప్పేవాడు పునీతుడవుతాడు. అయ్యా చెప్పండి అని అడిగినవాడు, కూర్చొని విన్నవారు శ్రోతృవర్గం, వాళ్ళు పునీతులవుతారు. ఎలాగా అంటే దృష్టాంతం ఇస్తారు. త్వత్పాద సలిలం యథా. భగవంతుని పాదముల నుంచి ఉద్భవించిన గంగవలే. గంగ ఏం చేస్తుంది? 3 పునీతులుగా చేస్తుంది. ఎవరెవరిని? స్నానం చేసిన వాళ్ళని చేస్తుంది. స్నానము కుదరలేదు అంటే దూరం నుంచి గంగా దర్శనం చేసుకున్నా ఆ గంగా దర్శన మాత్రము చేత కూడా పునీతులుగా చేస్తుంది. ఏమో అండి, మేము ఉండేది దక్షిణ భారతదేశము, అది ఉండేది ఉత్తర భారతదేశము, పోవడానికి నాకు శక్తి లేదు, గంగను ఇంతవరకు చూడనే లేదు. పర్వాలేదు. ఎందుకు అంటే ఇంట్లో కూర్చొని నీవు గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. నీవు గంగకు 3000 కిలోమీటర్ల దూరంలో నీ దక్షిణ భారతదేశంలోనూ ఇంట్లోనే కూర్చొని గంగా 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 అని చెప్పేసి 3 సార్లు గంగాదేవిని పిలిస్తే చాలట. యోజన దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ గంగా పెరుగెత్తుకుంటూ మన ఇంటికి వస్తుందట. అంటే స్మరణ మాత్రము చేత గంగాదేవి ఫలితం, దర్శన మాత్రము చేత ఇస్తుంది. ఇక స్నానం చేసిన తర్వాత ఇస్తుంది. అందుకే రోజు మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగను స్మరించమంటారు. గంగ లేకున్నా గంగను స్మరిస్తాము. వరముంది, ఎవరు నన్ను స్మరిస్తే వచ్చి పునీతులుగా చేస్తాను నేను అని చెప్పేసి గంగాదేవి వరం ఇచ్చింది. పాతకాలంలో ఒకటి ఉండేది ఇండ్లలో, ఏముంది తెలుసా? నీళ్లు నిల్వ చేసే పాత్రకు ఒక పేరు ఉంది, గంగాళం అంటారు. ఇప్పటి వాళ్ళకి అది తెలుస్తో తెలియదో తెలియదు, గంగాళం అని ఉంటుంది.
ఇప్పుడంతా బకెట్లు వచ్చేసింది. ఆ రోజుల్లో గంగాళం అని ఒక ఇత్తడిదో రాగిదో ఇంట్లో పెట్టుకునేవారు. దాంట్లో నీళ్లు పెట్టేవారు. తల్లి చెప్పేది, అరే గంగాళంలో నీళ్లు తోడేశారా, స్నానం చేయి. అమ్మ గంగాళమని వాని నోటితో కూడా గంగాళమని ఆ శబ్దం నోటి వస్తుంది కదా, అంత అంటే చాలు గంగా అనే శబ్దం వచ్చింది కదా అని ఆ నీళ్లు స్నానం చేస్తే గంగా స్నానం చేసిన పుణ్యమని ప్రాచీనులు అట్లా ఆలోచన చేసి పెట్టుకున్నారు. ఇలాగా గంగా అనే నది దర్శన స్పర్శన మనన మాత్రము చేత ఎలా పుణ్యమిస్తుందో వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాది. ఆ వాసుదేవుని కథను చెప్పమని అడిగితే చాలు, అడిగినవాడు, చెప్పినవాడు, విన్నవాడు అందరూ కూడా పునీతులవుతారు. నాకు మంచి అవకాశం ఇచ్చావు చెప్పడానికి అని చెప్పేసి ఆచార్యులు అతన్ని ప్రశంసించి కథను చెప్పడానికి పోతున్నారు. అప్పటి పరిస్థితి ఎలాగుండి ద్వాపర యుగంలో ఉంటే, భూదేవి తన పైన ఉండే భారాన్ని మోయలేకపోయింది. కారణము దుష్టులైన అయోగ్యులైన జనాలతో భూమి నిండిపోయిందట. అది ద్వాపర యుగం చివరిలో ఇంకా ఉధృతంగా అయిపోయిందట. మనం అనుకుంటున్నాం కలియుగంలో మాత్రం ఉంటున్నాం, లేదు ద్వాపర యుగం చివరిలో కూడా ఇలాగే వస్తుంది. అది సంధికాలం. ద్వాపరము కలియుగానికి సంధికాలం అంట. రెండిటి మధ్యలో ఉండే కాలం దుష్ట జనులతో నిండిపోయిందట. మంచి సత్సాంప్రదాయ రాజుల వంశములో రాక్షసులే ఆ వంశములో పుడుతూ వచ్చారట. ఇది కలియుగ లక్షణం. మంచివారింట్లో దుర్మార్గులు పుట్టడమే ఇది కలియుగ లక్షణం అంటారు. అలాగా దుష్ట అయోగ్య చేతనులచే భూమి నిండిపోగా ఆ భూదేవి నేను ఈ భారాన్ని మోయలేను, ఈ భారాన్ని దింపేవాళ్ళు ఎవరు అని చెప్పేసి భూదేవి బ్రహ్మను ప్రార్థించిందట. బ్రహ్మ అంటాడు, అమ్మా నేను కూడా ఈ సమస్యలోనే ఉన్నాను, సరే నీవు నేను కలిసి ఆ పరాత్పరుడు భగవంతుని దగ్గర వెళతాం రా అని భూమిని వెంట పెట్టుకొని వెళతాడట బ్రహ్మ. అయితే భూదేవి ఎప్పుడు ఆ రూపంతో వెళ్లకుండా గోరూపాన్ని ధరించిందట. గోవుగా మారి బ్రహ్మతో పాటు విష్ణులోకానికి, విష్ణువు దగ్గరికి వెళుతూ ఉందట. అదే సమయంలో ఈశ్వరుడు వచ్చాడు, నేను వస్తాను, మీరు మాత్రమే ఎందుకు వెళతారు, నేను వస్తాను. అలాగే ఇంద్రుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, వరుణుడు వచ్చాడు, యమధర్మరాజు వచ్చాడు, నిరుతి వచ్చాడు, చాలామంది దేవతలు అందరూ కూడా కలిసి ఒక్కసారి ఆ భగవంతుని దగ్గరికి వెళుతున్నారు. క్షీరసాగర శాయి అయినటువంటి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత, ఆ పురుషుడైన పరాత్పర పురుషుడైన పురుషోత్తముడైన ఆ వాసుదేవుణ్ణి పురుష సూక్తంతో వారు ధ్యానించారు, స్తుతిస్తూ ఉన్నారట. దేవతలు అడుగుతున్నారు. ఆ శ్రీమన్నారాయణుడు వచ్చిన వారిని సమాధానపరిచి, ఏమయ్యా ఎందుకు వచ్చారో కారణమేమే. లేదు, భూదేవి చాలా బాధపడుతుంది, భారాన్ని మోయలేకుండా పోతుంది. ఆ భారాన్ని దింపాలంటే నీవు తప్పితే వేరే వారికి సాధ్యం కాదు, నీవు ఎలా అనుగ్రహిస్తావో చూచి అనుగ్రహించు. భూమికి భారమా, పైగా ఆమెకు క్షమాగుణానికి ప్రతినిధిని చెప్తారు కదా, ఆమెకు భారమేమి? ఎన్ని సముద్రాలు మోస్తుంది, ఎన్ని నదులు మోస్తుంది, ఎన్ని పర్వతాలు మోస్తుంటే ఎవరో కొందరు దుష్టులు పుట్టారు అనేటప్పటికీ భారం అవుతుందా? అంటే ఇక్కడ భారము రెండు రకాలు. ఏ భారము? శారీరక భారం ఒకటి, మానసిక భారము. భూమికి శారీరక భారం లేదు, ఎందుకంటే అన్నిటినీ మోస్తుంది కాబట్టి ఆ తల్లికి భారం అనేది కాదు. అయితే ఏ భారము? మానసిక భారం. ఒకే ఇంట్లో ఉంటూ, ఒక గృహిణి ఉమ్మడి కుటుంబంలో ఉంటూ, ఇంటి పెద్ద వ్యక్తి తానే సంపాదించి అంత ఇస్తూ ఉంటే, సవతులు లేదా ఆ భర్త యొక్క అన్నదమ్ముళ్ళ కుమారులు సంతతి వాళ్ళందరూ ఉంటూ ఆ ప్రధాన వ్యక్తిని నిందిస్తూ ఉంటే, ఇతడు పెట్టిన ఆహారాన్నే తిని ఇతడు కట్టిన ఇంట్లోనే ఉంటూ అతన్నే తిడుతూ ఉంటే ఆ భార్య సాధ్వీమణికి ఏమనిపిస్తుంది? అప్పుడు చెప్తుంది, నాకు రోజు ఇంట్లో కష్టం అవుతుంది, చాలా మనస్సుకు భారమైంది అంటుంది.
అంటే ఆ ఇల్లు ఎత్తి తన తలపైన పెట్టుకొనింది ఆమె. భారం అంటే ఏమి? తన మనస్సుకు కష్టం కలిగించేది. నిజంగా పతివ్రతా స్త్రీలకు భారం ఏది అంటే, తన పతిని నిందిస్తే భారం ఎక్కువ. భూదేవి ఎవరు? విష్ణుపత్ని. ఆ విష్ణుపత్ని అయిన భూదేవి ఆ భూమిలో ఉంటూ ఆ విష్ణువునే ద్వేషిస్తూ ఉంటే ఆమెకు ఆ భారము తట్టుకోవడానికి కాలేదు. అలాంటి భారాన్ని నీవు పరిహరించు అని చెప్పేసి భూదేవి యొక్క ఆశయము, దాన్ని బ్రహ్మదేవుడు కూడా దాన్ని చెప్తారు. సరే, నేను వస్తాను, నేను వచ్చి పరిహరిస్తాను అని శ్రీమన్నారాయణుడు వారికి ఆశ్వాసనాన్ని కలిగించాడు. ఎంతోమంది దుష్టులందరూ భూమిలో వచ్చి ఉంటూ అధర్మాలను ఆచరిస్తున్నారు. సరే, దాన్ని నివారించడానికి మళ్ళా తిరిగి భగవంతుడే అవతారం చేయాలి. అనవసరం. భగవంతుడు అవతరించిన భగవంతుడు అప్పటికే ఉన్నాడు. ఎవరు? పరశురామ రూపంతో ఉన్నాడు. ఎప్పుడో అవతరించిన పరశురాముడు రామావతారంలో త్రేతాయుగంలో అప్పుడు ఉన్నాడు. అలాగే కొనసాగుతూ వచ్చి ఇక్కడ కూడా పరశురాముడు ఉన్నాడు. వేదవ్యాస మహర్షి కృష్ణుని కంటే ముందే పుట్టాడు కదా, అవతరించాడు కదా. అతడు మహావిష్ణువు అంటున్నారు, మరి అతడు ఉన్నాడు కదా. అక్కడ పరశురాముడు, ఇక్కడ వ్యాస మహర్షి. ఒకడు ధర్మము, ఒకటి కర్మ. ఇద్దరు కలిసి భూభారాన్ని దింపలేదా? పరశురాముడు భూభారాన్ని తక్కువ చేశాడా? ఏం చేశాడు? 21 సార్లు త్రేతాయుగంలో భూమినంతా కూడా సంచరించి అడ్డొచ్చినటువంటి దుష్టులైన అందరినీ కూడా తన ఆయుధంతో తల నరికేసి వచ్చాడు. అలాంటి పరశురాముడు ఉండగా పరశురాము ఎవరు లేరు, మా భారాన్ని దింపేవాళ్ళు ఇంకా నీవే రావాలా అని అడగడంలో ఎంత మాత్రమో సరిగా ఉంది చెప్పండి. వ్యాస మహర్షి ఉన్నారు. లేదు, వ్యాస మహర్షికి చేతిలో ఆయుధం పట్టి యుద్ధం చేయలేడు, పుస్తకం పట్టుకున్నాడు కాబట్టి అతడు ఆ అధ్యాపనంలో ఉంటాడు. పరశురాముడు చేతిలో ఎప్పుడు కూడా గొడ్డలు పెట్టుకొని ఉంటాడు కాబట్టి అతనికి తెలుసు, ఇతనికి తెలియదు అంటారా? విష్ణువు ఏ రూపంలో ఉన్నా అన్ని రూపంతో అన్నీ చేయగలడు. అతడు పుస్తకం మాత్రం పట్టేది కాదు, ఆయుధము పట్టిన వ్యక్తే. కాకపోతే శిష్ట రక్షణ అనేది ఉంది కదా, దుష్ట శిక్షణకు ఒక రూపము, శిష్ట రక్షణకు ఒక రూపం. శిష్టులంటే ఏమి? అధర్మాన్ని వదిలి ఇది అధర్మ మార్గము, ఇది ధర్మ మార్గము అని గ్రహించి ధర్మ మార్గంలో వెళ్ళాలా. కాబట్టి దీనికి కారణము ఏమి? ఈ పుస్తకాల్లో ఉంది, ఇక్కడ చెప్పిన ప్రకారంగా మీరు ఇక్కడ నడవండి అని చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఆ వ్యాస మహర్షి అందరినీ ధర్మ మార్గంలో నడుపుతున్నాడు. అది శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ పరశురాముడు చేస్తున్నాడు. మన పరశురాముడు ఉండగా, ఇతడు ఉండగా మళ్ళా ఇంకొక దేవుని భగవంతుని అవతారము అవసరమా అంటే అవసరమే. కారణమేమి? వారు దుష్టులే అయినా అధర్మవంతులే అయినా వెంటనే భగవంతుడు వారిని సంహరించాడు. దేనికైనా ఒక కాలం అనేది ఉంటుంది. ఒక దొంగ హంతకుడే ఉంటాడు. ఆ హంతకుడే అయినా ఇంకా అతడు చేసే పనులను చూచిన తర్వాత తప్పు ఎదురుగా కనిపిస్తే మాత్రమే శిక్షిస్తారు. ఇతడు హంతకుడు అందరినీ చంపుతాడు అని తెలిసినా కూడా తప్పు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే శిక్ష పడుతుంది. వీరందరూ దుర్మార్గులే అయినా ఇంకా వారి ద్వేషం అనేది బయటికి రాలేదు. ఇంకా బయటికి రావాలంటే ద్వేషము ఆరంభించాలి. వాడు పరశురాముని చూచి ఇంకా ద్వేషం మొదలు పెట్టలేదు. వ్యాస భగవాన్ని చూచారు, రాలేదు. ఎందుకు రాలేదు అంటే పరశురాముడు ఏదో ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకునేవాడు, మన జోలికి రాలేదు, వదిలేస్తాం. వ్యాస మహర్షి ఎవరి తంటకు రాలేదు, వద్దు అని ఉదాసీనులుగా ఉన్నారట. ఎప్పుడైతే కృష్ణావతారం అయిందో కృష్ణుణ్ణి చూచిన తర్వాత వారిలో ఉండే ఆ ద్వేషము బయటికి వచ్చింది. ఉదాహరణకు ఒక్కటే ఒక నిదర్శనం. రాజసూయ యాగము ఆరంభములో ఎవరికి అగ్రపూజను చేయాలా అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు భీష్మాచార్యులు ఏమంటారు? ఎవరో ఎందుకు, శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయమని ధర్మరాజుకు చెప్తాడు. అయితే అగ్రపూజ అక్కడ వ్యాస మహర్షి కూర్చున్నారు, సాక్షాత్ విష్ణువు. పరశురాముడు కూర్చున్నాడు, అతనికి అగ్రపూజ చేయవచ్చు.
అతనికి అగ్రపూజ చేస్తే ఏమవుతుంది? పరశురామునికి అగ్రపూజ చేస్తే శిశుపాలుని వంటి వారికి ఉదాసీనులుగా ఉండేవారు. పరశురామునిగా చేసుకొని, వ్యాస మహర్షిగా చేసుకొని, అయితే వాళ్ళిద్దరిని వదిలి కృష్ణునికే చేయమని చెప్పడంలో ఉద్దేశ్యమేమి? ఎప్పుడు కృష్ణునికి అగ్రపూజ జరుగుతుందో వెంటనే శిశుపాలుడు లేచాడు. లేచి కృష్ణుణ్ణి నానా రీతిగా తిట్టాడు. కృష్ణుడు చూచి అతని తిట్లంతా లెక్క పెట్టుకొని తర్వాత అతని శిరచ్ఛేదం చేశాడు. ఎందుకు? భగవద్వేషం చేశాడు కాబట్టి. అదే పరశురాముకు చేస్తే ఆ లోపలుండే ద్వేషం బయటికి వచ్చేది కాదు, అలాగే కడుపులోనే ఉండేది. ఎప్పుడు సంహరిస్తాడు దేవుడు? ఆ ద్వేషం బయటికి వచ్చిన తర్వాత వచ్చింది అని చెప్పేసి అతనికి శిక్షనిస్తాడు. దుర్యోధను ఎప్పుడో సంహరించవచ్చు, కాకపోతే ఇంకా అతని అన్యాయాలు ఎక్కువ కావాలా, యుద్ధ భూమిలో వచ్చిన తర్వాత సంహరిస్తామని చెప్పేసి వదిలారు. అందుకే ఇచ్చట కూడా వ్యాస భగవానుడు ఉన్నప్పటికీ, పరశురాముడు ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఇంకొక రూపం కావలసి వచ్చింది. ఆ ఒక్క కృష్ణుడు రావటము చేతనే సమగ్రమైన భూతలములో ఉండే అందరూ దుష్టులు చనిపోయారు. ఒకవేళ కృష్ణుడనే వ్యక్తి రాకపోతే ఇదేది జరిగేది కాదు. అది ఎలాగనేది ముందు ముందు కథాభాగంలో దీన్ని నిరూపిస్తారు. బ్రహ్మాదులకు అనుజ్ఞని చేశాడు, మీరందరూ వెళ్ళండి దేవతలారా, మీరు ఎక్కడైనా అవతరించాలంటే అవతరించండి, భూలోకంలో నాతో పాటు ఉండండి అని చెప్పి తాను రావాలని సంకల్పించాడు. ఎక్కడికి? భగవంతుడు అవతరించాలంటే ఆ వంశము ఎలాగుండాలంటే పరిశుద్ధమైన వంశం ఉండాలి. ఆలోచించాడు. యదు మహారాజు అని ఉండేవాడు. యయాతి మహారాజు యొక్క కుమారుడు యదు మహారాజు. అతన్ని ఏమన్నారు? యదోశ్చ ధర్మశీలశ్చ నితరాం మునిసత్తమా. ధర్మశీలుడైన యదుడు, ఆ యదు మహారాజు అతన్ని ఆశ్రయించుకుని పుట్టిన ఆ వంశములో మహోన్నత వ్యక్తిత్వం గలవారే వచ్చారట. ఆ వంశములో శూరరాజు అని ఒక మహారాజు, ఆ శూరునికి కుమారుడు వసుదేవ అని చెప్పేసి ఆ వసుదేవుని కుమారునిగా రావాలా. ఆ వసుదేవుని భార్య దేవకి అనే భార్య. వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు, అందులో దేవకి ప్రధానము. వసుదేవునికి రోహిణి అనే భార్య కూడా ఉంది. ఆ వసుదేవుడి యొక్క పుణ్యము చాలా ఉంది, అందుకే అతనికి కుమారుడుగా వస్తాను. బ్రహ్మ వచ్చి విజ్ఞాపనం చేసుకున్నాడు, స్వామి మీరు వసుదేవుని ఇంట్లో మాత్రం కాదు, ఇంకో చోట కూడా మీరు వెళ్ళాలా. ఎక్కడికి? నందగోపుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర పోవాలి. ఇద్దరి దగ్గర ఎలాగ నేను అవతారం చేస్తానయ్యా? నేను ఇద్దరికి వరం ఇచ్చేశాను. బ్రహ్మ అంటున్నాడు, నందగోపుడు అతని పత్ని అయినటువంటి యశోదకు వరం ఇచ్చాను, వసుదేవ దేవకులకు వరం ఇచ్చేశాను. నీవందరికీ ఇస్తావు, నాకు తీసుకొస్తావు సమస్య. సరే, ఇద్దరికీ తండ్రి కావాలి. ఎలాగా? ఒకరింట్లో పుడతాను, ఒకరింట్లో పెరుగుతాను, కాబట్టి ఇద్దరికీ నేను న్యాయం చేసినట్టుగా అవుతుంది. అయితే ఎక్కడ ఏ ఇంట్లో అవతరిస్తాడో వాడు పుణ్యం ఎక్కువ. వసుదేవుడు ఎవడు? హరివంశంలో నేను చెప్తాను. వసుదేవుడు దేవకి బ్రహ్మజ్ఞానులైనటువంటి ఋషి కులములోనే, ఋషి సమూహంలోనే చాలా గొప్ప వ్యక్తి ఎవరు? కశ్యప ప్రజాపతి. ఆ కశ్యపుడే వసుదేవుడుగా పుట్టాడు. కశ్యపుని భార్య అయినటువంటి 13 మంది భార్యల్లో దితి, అదితి, ధను, కద్రుని ఉన్నారు. అందులో అదితి అనే వ్యక్తి ఉంది కదా, ఆ అదితియే దేవకిగా, కశ్యపుడే వసుదేవుడుగా అవతరించారు. తపస్సు చేశాడు వసుదేవ దేవకులు. అటు నందగోప యశోదలు తపస్సు చేశారు. నందగోపుడు ఎవరుంటే అష్టవసువుల్లో ఒకానొక వసువు. ఆ అష్టవసు పతి పత్నులు కూడా తపస్సు చేశారు. వసుదేవ దేవకులు తపస్సు చేశారు. కశ్యపుడుగా ఉన్నప్పుడే తపస్సు చేశాడు. భగవంతుని వేడుకున్నాడు, స్వామి నేను తపస్సు చేసిన ఉద్దేశ్యం ఏమంటే, నాకు ఏరే జన్మ వచ్చినా ఆ జన్మలో కూడా నీవు నాకు కుమారుడుగా రావాలా. కశ్యపుడుగా ఉన్నప్పుడు కశ్యప అదితులకు సంతానం ఎవరు? వామనుడు. సాక్షాత్ మహావిష్ణు వామనావతారం చేశాడు కదా, ఆ వామనుడు ఎవరు? మహావిష్ణువు, కశ్యపాదితుల కుమారుడు.
అదే కశ్యపాదిత్యులు మళ్ళా తపస్సు చేసి మళ్ళా తిరిగి వచ్చారు. అది వసుదేవ దేవకులుగా. అప్పుడు మళ్ళా భగవంతుడు కుమారుడుగా రావాలి. వారి సంకల్పము, వారి యొక్క తపశ్శక్తి చాలా గొప్పది. అయితే అష్టవసుల్లో ఒక వసు, ఒకానొక వసు, భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు తపస్సు చేశారు. భగవంతుని ప్రత్యక్షంగా చేసుకొని ఏం కావాలంటే, స్వామి నీవు ఇంత గొప్ప మహానుభావుడవు, బ్రహ్మాదులకు అధిపతి, ఈ రూపం వద్దు, చిన్న రూపంతో నీతో ఆటలాడుకుంటూ ఆ చిన్నగా శిశువుగా ఉంటే నీతో ఆటలాడుకుంటూ నేను సంతోషపడాలనుకున్నాను. సరే ఇస్తానన్నాడు. వసుదేవుడు ఏమడిగాడు? నా ఇంట్లో నీవు నా కుమారుడుగా పుట్టాలా అన్నాడు. ఈ వసుడు అష్టవసుల్లో ఈ వసు ఏమడిగాడు? నీ చిన్ననాటి లీలలు చూడాలా అన్నాడు. అతనికి అంతే ఇచ్చాడు. ఇతనికి పర్మనెంట్గా కుమారుడుగా వస్తానని చెప్పి ఇచ్చాడు. ఎవరు ఎంత అడిగితే ఎంత పుణ్యమో అంత ఫలితం వస్తుంది. అందుకే ఒకరింట్లో అవతరిస్తాను, ఒకరింట్లో పెరుగుతానన్నాడు. సరే, ఇది ఒక కథాభాగాన్ని ఇంతవరకు చెప్పుకొని ఇంకోటి ఆలోచిస్తాను. వసుదేవుని ఇంట్లో పుట్టడానికి ముందుగా వసుదేవుడు ఆ పరంపరా ప్రాప్తమైనటువంటి శూర వంశంలో, యదురాజ వంశంలో వచ్చారు. యదురాజ వంశంలో వచ్చిన వారికి రాజ్యం లేదు. యదు మహారాజు ఆ రోజు శాపం ఇచ్చేశాడు. యయాతిరాజు శాపం ఇచ్చాడు. యయాతికి ఇద్దరు భార్యలు, దేవయాని, శర్మిష్ఠ అని. శర్మిష్ఠ సాత్విక స్త్రీ, దేవయాని శుక్రాచార్యుల యొక్క కుమార్తె. రోషము, క్రోధం ఎక్కువ. ఆ దేవయాని మాట విని శర్మిష్ఠను దూరం పెట్టాడు యయాతిరాజు. అయినా యయాతిరాజు మనస్సు కరిగి ఆ శర్మిష్ఠ వేడుకుంటే ఆమెతో సంసారం చేశాడు. అది తెలిసిన దేవయాని తన తండ్రికి చెప్పింది శుక్రాచార్యుని. శుక్రాచార్యుడు క్రోధము చేత, నా భార్యను నా కుమార్తెను నీవు పెళ్లి చేసుకొని ఆమెను కాదని వేరే స్త్రీతో వెళతావా, నీకు వార్ధక్యము రాని, వృద్ధాప్యము రాని అని చెప్పించేశావు. ఓ అని మొత్తుకున్నాడు. ఈ చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చింది అని కుమారులను అడిగాడు. ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చంట, నీ యవ్వనం నాకు ఇచ్చి నా వృద్ధాప్యాన్ని తీసుకుంటారా? ఏ కుమారుడు ఒప్పుకోలేదు. యదురాజుని అడుగుతాడు. లేదు, నాకొక విప్రుడు అడిగాడు, నాకు ఏదైనా వరము అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతానన్నాడు. ఇదే వరం అడిగితే అతనికి ముందు మాట ఇచ్చాను కాబట్టి నేను ఇవ్వలేను అంటాడు. అలాగే ఒక్కొక్క కుమారులు ఒకటి చెప్తారు. పూరు రాజు మాత్రము ఇస్తాడు. ఆ తర్వాత కథ అలాగుంది, ఉండని. ఇక్కడ యదు మహారాజు ఎందుకు ఇవ్వలేదు? యదురాజుకు తెలుసు, తెలిసే ఇవ్వలేదు. అతడు ఇవ్వలేదు కాబట్టి తండ్రి శపించాడు, నీకు రాజ్యములో భాగము లేదు. వాళ్ళు రాజులు కాదు, కాకపోతే దానికి తగినంత ధనాన్ని మాత్రము ఇచ్చేసి ఇంట్లో ఉండు నీవు అని చెప్పేశారు. యదురాజు ఎందుకు ఇవ్వలేదు అంటే, మా తండ్రికి వార్ధక్యం వచ్చింది, వాస్తవమే. ఇచ్చే శక్తి నాకుంది, ఇచ్చ కూడా నాకుంది, ఇవ్వాలని కూడా మనస్తుంది. కాకపోతే నా విలువైన ఈ యవ్వనాన్ని నా తండ్రికి ఇస్తే ఏం చేస్తాడు? దాంతో తపస్సు చేసి అనుష్ఠానం చేస్తాడా? సంతోషంతో ఇస్తాను. మళ్ళా ఆ స్త్రీలతో విహరిస్తాడు. ఈ ఆయుష్ను నేను అనుభవించక, నేను అనుష్ఠానం చేయక అతనికి ఇచ్చేస్తే ఆయుష్ వ్యర్థం, అందుకే ఇవ్వను అనే ఉద్దేశంతో ఇవ్వలేదు. అంటే ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాడు యదురాజు. అందుకే భాగవతం వ్యాస మహర్షులు అతన్ని బాగా ఎత్తి పైకి చూపి హైలైట్ చేస్తున్నారు. యదోశ్చ ధర్మశీలశ్చ నితరాం ముని సత్తమా తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసన. యదు మహారాజును ఒక అడ్రస్ చెప్పారు. ఏమని? యదోశ్చ ధర్మశీలశ్చ. ధర్మమే ఒక స్వభావము, అతని శీలమేది ధర్మం, అతని జీవనమే ధర్మమయం. ధార్మికుడు, పరమధర్మిష్ఠుడట. అందుకే కృష్ణుడు ఆ వంశంలో పుట్టాలని చెప్పేసి వచ్చాడు. తత్రాంశేనావతీర్ణస్య. ఆ అంశములో, ఆ వంశములో పుట్టినటువంటి భగవంతుని కథ అని యదు మహారాజును గొప్పగా ప్రశంసిస్తారు. ఆ యదురాజు యొక్క పరంపరలో వచ్చిన వ్యక్తియే శూరరాజు అని. ఆ శూరుని కుమారుడే వసుదేవుడు. వసుదేవునికి వివాహం చేయాలా అని తల్లిదండ్రులు సంకల్పిస్తున్నారు. సరే, ఎవరున్నారు, ఎక్కడున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ అంతా వెతుకుతూ వస్తున్నారట. తర్వాత ఇక్కడ తెలిసింది, దేవకి అనే స్త్రీ. ఈమె ఎవరు అంటే, గంధర్వ శ్రేష్ఠుడైన ఒక వ్యక్తి
ఈ ద్వాపర యుగములో అతడు వచ్చి పుడతాడు. అతని పేరు దేవక అని. గంధర్వ మహారాజే దేవకుడుగా పుడతాడు. ఆ దేవకుని యొక్క కుమార్తెనే దేవకి. దేవక, దేవకి. అయితే ఇద్దరు అన్నదమ్ములు వాడు. ఆహుకుడు, దేవకుడని. దేవక, ఆహుక అని. ఆహుకుని కుమారుడే ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుని యొక్క కుమారుడే కంసుడు. దేవకుని కుమార్తె దేవకి. అయితే దేవకి ఒక రీతిగా కంసునికి మేనత్త, ఇంకొక రీతిగా ఆలోచిస్తే అతన్ని ఈ ఆహుకుడు పెంచుకున్నాడట. నా పుత్రునిగా అంటే తాతకే దత్తుపోయాడు కాబట్టి ఇంకో రీతిగా దేవకికి అన్న కావాలా, ఇంకొక రీతిగా మేనల్లుడు అవుతాడు. ఈ దేవకుని కుమార్తె దేవకి ఆ దేవకినిచ్చి వివాహం చేస్తున్నారు. దేవకి ఎవరు? అదితి. దేవమాత అయినటువంటి అదితియే దేవకిగా ఇక్కడ అవతరించింది. వసుదేవ దేవకుల యొక్క వివాహం వైభవంగా కంసుడు నేనే జరిపిస్తానంటున్నాడు. వివాహమైన తర్వాత వివాహంలో చాలా దానం చేశాడు. ఏనుగులు దానం చేశాడు. 400 ఏనుగులు. ఒక్కొక్క ఏనుగు మెడలో ఏమేశాడంటే బంగారు మాల స్వర్ణమాలిక అంటున్నారు. ఏనుగు మెడలో మనం వేసుకున్న ప్రకారంగా ఒక చిన్న చైన్ వేస్తే అగుపించదు. ఏనుగు మెడలో బాగా కనిపించాలంటే బంగారు గొలుసులట. ఒక్కొక్క ఏనుగు ఒక 100 కేజీల బంగారు మోసేంత గొలుసులు దాని మెడలో అలంకరించారు. అలాంటి 400 ఏనుగు దానం ఇచ్చాడంటే ఇంకా వాళ్ళ సంపద ఎంత ఉంది. ఏనుగులకి అంత బంగారం ఇస్తే ఇక దేవుడికి ఎంత బంగారం ఇవ్వాలి చెప్పండి. ఎన్ని వజ్రములు ఇచ్చి ఉండాలి. అది క్యాలిక్యులేట్ చేస్తే ఆ వివాహంతో సమానమైన ఇంకొక వివాహం జరగలేదు. చేస్తూ ఉన్నాడు. వివాహమైన తర్వాత ఆ సాంప్రదాయం, ఆనాటి సాంప్రదాయము ఒక ఊరేగింపు చేసేవారు. నూతన వధూవరులను రథంలో కూర్చోబెట్టి కొన్ని పురవీధులను తిప్పేవారు. చూసాం, మా చిన్నప్పుడు కూడా అలాంటి వివాహం అయిన తర్వాత చిన్న ఓపెన్ జీపులలో రథాల్లో కూర్చోబెట్టి తిప్పేవారు. అంటే అప్పుడంతా పెండ్లిని 3 రోజులు 5 రోజులు చేసేవాడు. ఇప్పుడు 2 గంటలు 1 గంటలో పెండ్లి అయిపోతుంది కాబట్టి అవంత లేదు. ఉదయం 6 గంటల నుంచి 9 ఒక కళ్యాణం అంటే ఒక పెండ్లి, మళ్ళీ 10 నుంచి 12కి ఇంకొక వివాహం. ఒకే రోజు 4 పెళ్ళిళ్ళు చేసేస్తారు ఆ కళ్యాణ మంటపంలో. కాబట్టి ఇవన్నీ సంక్షేపంగా అయిపోయి ఉంటుంది. Like and subscribe Eagle Media Works.